నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 22లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. మిస్టీరియస్. మిస్టీరియస్‌ని తెలుగులో రహస్యమైన అని అంటాం. The forest looks mysterious at night. The forest looks mysterious at night. అడవి రాత్రిపూట రహస్యంగా కనిపిస్తుంది. He gave a mysterious smile. He gave a mysterious smile. అతను ఒక రహస్యమైన నవ్వు నవ్వాడు. Embarrassed. Embarrassed ని తెలుగులో సిగ్గుగా లేదా ఇబ్బంది పడు. She felt embarrassed to speak in public. She felt embarrassed to speak in public. ప్రజల ముందు మాట్లాడడానికి ఆమెకు సిగ్గుగా అనిపించింది. I was embarrassed by my mistake. I was embarrassed by my mistake. నా పొరపాటుతో నాకు సిగ్గుగా అనిపించింది. Utterly. Utterlyని తెలుగులో సంపూర్ణంగా లేదా పూర్తిగా లేదా అత్యంత అని అంటాం. He was utterly confused. He was utterly confused. అతను సంపూర్ణంగా అయోమయంగా ఉన్నాడు. The room was utterly silent. The room was utterly silent. గది సంపూర్ణంగా నిశ్శబ్దంగా ఉంది. మైల్డ్. మైల్డ్ని తెలుగులో సాధారణ అని అంటాం. He has a mild fever. He has a mild fever. అతనికి సాధారణ జ్వరం ఉంది. The weather is mild today. The weather is mild today. ఈ రోజు వాతావరణం సాధారణంగా ఉంది. మిజరబుల్. మిజరబుల్ని తెలుగులో బాధాకరమైన లేదా దుఃఖకరమైన అని అంటాం. They lived in miserable conditions. They lived in miserable conditions. వారు బాధాకర పరిస్థితుల్లో జీవించారు. She felt miserable after the loss. She felt miserable after the loss. ఆమె ఓటమి తర్వాత దుఃఖకరంగా భావించింది. ప్రాంప్ట్. ప్రాంప్ట్ని తెలుగులో తక్షణ లేదా ప్రేరేపించు అని అంటాం. He gave a prompt reply. He gave a prompt reply. అతను తక్షణ సమాధానం ఇచ్చాడు. Please be prompt for the meeting. Please be prompt for the meeting. మీటింగ్కు తక్షణంగా హాజరవ్వండి. ఇన్స్పైర్. ఇన్స్పైర్ని తెలుగులో ప్రేరేపించు అని అంటాం. His speech inspired everyone. His speech inspired everyone. అతని ప్రసంగం అందరినీ ప్రేరేపించింది. She inspires me to work hard. She inspires me to work hard. ఆమె నన్ను కష్టపడి పని చేయడానికి ప్రేరేపిస్తుంది. సీల్. సీల్ని తెలుగులో ముద్ర వేయడం లేదా మూసివేయడం అని అంటాం. సీల్ ద ఎన్వలప్ బిఫోర్ సెండింగ్. సీల్ ద ఎన్వలప్ బిఫోర్ సెండింగ్. పంపే ముందు కవర్కు ముద్ర వేయండి.
The box was sealed tightly. The box was sealed tightly. పెట్టె బలంగా మూసివేశారు. Arrive. Arriveని తెలుగులో రావడం లేదా చేరుకోవడం అని అంటాం. They arrived early. They arrived early. వారు త్వరగా చేరుకున్నారు. He will arrive tomorrow. He will arrive tomorrow. అతను రేపు వస్తాడు. Associated. అసోసియేటెడ్ని తెలుగులో సంబంధించిన అని అంటాం. He is associated with that company. He is associated with that company. అతను ఆ కంపెనీతో సంబంధం కలిగి ఉన్నాడు. The risks associated with smoking are high. The risks associated with smoking are high. ధూమపానంతో ఉన్న ప్రమాదాలు ఎక్కువ. బోరింగ్. బోరింగ్ని తెలుగులో బోరుగా ఉండే లేదా బోరింపు అని అంటాం. That was a boring lecture. That was a boring lecture. అది బోరుగా ఉండే ఉపన్యాసం. The game was too boring. The game was too boring. ఆ ఆట చాలా బోరుగా ఉంది. Attribute. Attributeని తెలుగులో లక్షణం లేదా గుణం అని అంటాం. Kindness is a good attribute. Kindness is a good attribute. దయ ఒక మంచి లక్షణం. This mission has many useful attributes. This mission has many useful attributes. ఈ యంత్రానికి అనేక ఉపయోగకర లక్షణాలు ఉన్నాయి. Beneath. Beneathని తెలుగులో కింద అని అంటాం. The cat is beneath the table. The cat is beneath the table. పిల్లి బల్ల కింద ఉంది. It's beneath my dignity. It's beneath my dignity. ఇది నా గౌరవానికి తగినది కాదు. బిగినింగ్. బిగినింగ్ని తెలుగులో ప్రారంభం అని అంటాం. The beginning was interesting. The beginning was interesting. ప్రారంభం ఆసక్తికరంగా ఉంది. This is just the beginning. This is just the beginning. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. డిఫరెన్స్. డిఫరెన్స్ని తెలుగులో తేడా అని అంటాం. There is a big difference between them. There is a big difference between them. వాళ్ళ మధ్య పెద్ద తేడా ఉంది. Can you tell the difference? Can you tell the difference? మీరు తేడాని చెప్పగలరా? బ్యాడ్. బ్యాడ్ని తెలుగులో చెడు అని అంటాం. This food is bad. This food is bad. ఈ ఆహారం చెడు. He had a bad day. He had a bad day. అతనికి చెడు రోజు గడిచింది. బ్రీతింగ్. బ్రీతింగ్ని తెలుగులో శ్వాస తీసుకోవడం అని అంటాం. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్. శ్వాస వ్యాయామాలు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. He has trouble breathing. He has trouble breathing. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది.
కామ్. కామ్‌ని తెలుగులో శాంతమైన అని అంటాం. స్టే కామ్ ఇన్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్. స్టే కామ్ ఇన్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్. కష్టం వచ్చినప్పుడు శాంతంగా ఉండండి. ద సీ ఈజ్ వెరీ కామ్ టుడే. ద సీ ఈజ్ వెరీ కామ్ టుడే. ఈరోజు సముద్రం చాలా శాంతంగా ఉంది. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్‌ని తెలుగులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అని అంటాం. హి ఎక్స్‌పీరియన్స్‌డ్ షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్. హి ఎక్స్‌పీరియన్స్‌డ్ షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ కెన్ బి ఎ సీరియస్ సిమ్టమ్. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ కెన్ బి ఎ సీరియస్ సిమ్టమ్. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఒక తీవ్రమైన లక్షణం కావచ్చు. క్యారీ. క్యారీని తెలుగులో ఎత్తుకొని తీసుకెళ్లడం లేదా మోయడం అని అంటాం. కెన్ యూ క్యారీ దిస్ బ్యాగ్? కెన్ యూ క్యారీ దిస్ బ్యాగ్? మీరు ఈ బ్యాగ్‌ను మోయగలరా? షీ క్యారీడ్ హర్ బేబీ జెంట్లీ. షీ క్యారీడ్ హర్ బేబీ జెంట్లీ. ఆమె తన బిడ్డను నెమ్మదిగా ఎత్తుకుంది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈ రోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ అవ్వండి.